జావా చేయబోతున్నానండి. సమ్మర్లో బాగుంటుంది, ఇది తాగితే కూల్గా కూడా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాగి పిండి, వాటర్, బెల్లము, కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్. ఫస్ట్ మనము వాటర్ హీట్ చేసుకోవాలండి. ఎంత క్వాంటిటీ అంటే 2 కప్స్ వాటర్ హీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనము రాగి పిండి కలుపుకుందామండి. కొంచెం వాటర్లో డైరెక్ట్ అందులో పిండి వేసేస్తే గడ్డ కడుతుందన్నమాట. అందుకని ఫస్ట్ వాటర్లో రాగి పిండి కలుపుకోవాలి. ఇప్పుడు 2 రెసిపీస్ చెప్తున్నానండి. ఒకటేమో సాల్ట్ తోటి, ఒకటేమో బెల్లంతో. 5 స్పూన్స్ వేసుకున్నానండి రాగి పిండి. చాలా అవుతుంది, ఇది మసులుతుంది కాబట్టి చాలా చిక్కగా అవుతుంది. పిండి అంతా ఇలా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా ఫస్ట్ పిండినంతా ఇలా కలుపుకోవాలి. వాటర్ మసలే లోపు పిండి ఇలా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. వాటర్ వేడెక్కుతున్నాయో చూసుకోవాలి. వాటర్ హీట్ ఎక్కినాయి. ఇందులో గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. మనం స్వీట్ కొంచెం అండి, కొంచెం సాల్ట్ తినేవారికి సాల్ట్, స్వీట్ తినేవారికి స్వీటు. ఇలా కలుపుకోవాలండి. బాగా మరిగించాలి దీన్ని. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఊరికేనే గట్టి పడుతుంది, మళ్ళీ అడుగంటుతూ ఉంటుంది. కింద అడుగు మాడిపోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. బెల్లము స్వీట్ ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవారు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను 1 కప్ వేసుకున్నానండి. ఇది బెల్లం ఐరన్ కదండి, బాగా ఈ సమ్మర్లో బాగుంటుంది. పిల్లలకు పెట్టే, చిన్న పిల్లలకు పెట్టినా బాగుంటుంది జావా. చూడండి ఇలా గట్టి పడుతూ ఉంటుంది. అయితే ఇందులో కొంచెం వాటర్ తగ్గినాయి కాబట్టి
మనం వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇందులో, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది, ఇంకా బాయిల్ అవ్వలేదు కదా. వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు. సిమ్లోనే పెట్టాలండి, మళ్ళీ ఇది గడ్డలు వచ్చేస్తుంది. ఇది సాల్ట్ది కాబట్టి ఇందులో సాల్ట్ యాడ్ చేసాము. టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, కొంచెమే పడుతుందండి రాగి జావలో సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ సాల్టీగా ఉంటుంది కాబట్టి కొంచెమే పడుతుంది, ఎక్కువ వేసుకోవద్దు. కలుపుతానే ఉండాలండి. చూడండి ఎలా చిక్కగా అయిపోయిందో. సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలండి. ఇదండి 10 మినిట్స్ అయినాక చూడండి, బెల్లంది చేసింది ఇలా కలర్ చేంజ్ అవుతుందండి, స్వీట్తో చేసింది. ఇది సాల్ట్ వేసి చేసుకున్నాం కదా, ఇది కలరు కొంచెం లైట్గా ఉంటుంది, బెల్లంది డార్క్గా ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయాయండి, బాయిల్ అయిపోయాయి. గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. మనము వీటిని చల్లారినాక సాల్ట్ దానిలో కొంచెం పెరుగు, ఇష్టం ఉన్న వాళ్ళు పెరుగు వేసుకొని తాగేయచ్చు, లేకపోతే డైరెక్ట్ అలానే తాగేయచ్చు సాల్ట్ వేసుకుంది. ఇందులోనేమో ఇది డైరెక్ట్ తాగేయచ్చండి. ఇష్టం ఉన్న వాళ్ళు అవసరం అనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి, కొంచెం జలుబు కూడా రాకుండా ఉంటుంది. ఈ స్వీట్ది బెల్లంది అది ఆప్షనల్. మా ఇంట్లో ఎవరు తాగరు కాబట్టి నేనేమి యాడ్ చేయకుండానే ప్లెయిన్గా వేసేస్తాను. కానీ ఇది మనం మార్నింగ్ చేసుకొని ఈవినింగ్కి తాగితేనే చల్లగా అయిపోతుంది కాబట్టి చల్లగా అయ్యాకనే తాగాలి. వేడిది తాగితే మళ్ళీ వేడిగానే వెళ్ళిపోతుంది బాడీలోకి. ఇష్టం, అది ఆప్షనల్. చూడండి, ఇదేమో సాల్ట్ అండ్ పెరుగు, ఇదేమో బెల్లం అండి. ఇది చిన్నపిల్లలకు పెట్టినా కూడా బాగుంటుంది, ఐరన్ కదా, పిల్లలకు మంచిది. ఇష్టం అండి. ఇంకా ఇది సాల్ట్, ఇది బెల్లందండి. అండి